కాబట్టి యేసుప్రభు ఇస్తున్న ఆజ్ఞ ఏంటంటే 23వ ఆజ్ఞ, మనుషులు వినాలని ప్రార్థన చేయకూడదు, పరలోకపు తండ్రి వినాలని ప్రార్థన చేయాలి. లూకాసు వార్త 20వ అధ్యాయము 45వ వచనం నుంచి మనం చూస్తే, ఇక్కడ మనకి ధరించుకొని మరి మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయదు. వాళ్ళ హృదయాలలో, వాళ్ళ అంతరంగాలలో లోకం నుండి ఘనత, మహిమ కలగాలని ఆశ. మరో ప్రక్కన విధవరాండ్ర ఇండ్లను దిగమింగుచూ ఉన్న అక్రమ జీవితం. ఇవేమీ తెలియనట్టుగా, ఇవెవరికి కనపడకుండా దీర్ఘ ప్రార్థనలు అనే మాయావేషం వేసుకుని పైకి భక్తిగా కనపడటం. అంటే వారి అంతరంగ జీవితంలో ఉన్నది అబద్ధం. క్షమించండి, వారి అంతరంగ జీవితంలో ఉన్నది నిజం, వారి బయట కనపడేదంతా అబద్ధం. వారి లోపల అక్రమంతోనూ వేషధారణతో నిండి ఉన్నారు అన్నది నిజం. ప్రార్థనల ద్వారా, అలాగే వాళ్ళ వస్త్రాల ద్వారా, వాళ్ళ భక్తి ద్వారా మనుషులకు కనపరిచే ఆ పై జీవితం అనేది అబద్ధం. దీన్నే వేషధారణ అని అంటారు. అంటే అంతరంగములో అక్రమమైన జీవితాన్ని పెట్టుకుని కూడా పైకి భక్తిపరునిలా కనపడడానికి ప్రయత్నించే వేషాలు ఏదైతే ఉన్నాయో దాన్నే వేషధారణ అంటారు. మాయావేషంతో అంతరంగములో ఉన్న అక్రమాన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తే అది వేషధారణ జీవితం అని అంటారు. కనుక వేషధారులైన పరిచయులు కూడా వీధుల మూలల్లోనూ సమాజ మందిరాలలోనూ మనుషులకు వినబడాలని దీర్ఘ ప్రార్థనలు చేశారు. మనం ఈ యొక్క మాయలో నుండి మనం పడాలి. ఈ మాయావేషాన్ని నుంచి మనం బయటపడాలి. మీరు చెప్పండి, మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ అటెన్షన్, ఇన్ని మాటలు ఎందుకండి, ఒక్క మాట చెప్తున్నాను. మనలో ప్రార్థన చేసేటప్పుడు మీ అటెన్షన్, సంఘంలో మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ అటెన్షన్ చుట్టూ ఉన్న మనుషుల మీద ఉంటుందా, పరలోకములో ఉన్న దేవుని మీద ఉంటుంది? మనం నిజాయితీగా చెప్పాలనుకుంటే మన అటెన్షన్ ఎవరి మీద ఉంటుందంటే చుట్టూ ఉన్న ప్రజల మీదే ఉంటుంది. నిజం చెప్పాలి, నిజం మాట్లాడాలి అంటే మనం మనుషులు వినాలనే ప్రార్థన చేస్తాం. కొంతమంది ప్రార్థనలు నేను చూసినప్పుడు వ్యక్తిగత ప్రార్థనలో కన్నీరు కూడా ఉండదు.
కానీ ఫోన్లో మైకులో ప్రార్థన చేయమన్నప్పుడు మాత్రం ఏడుస్తూ ఉంటారు. అంటే ఏంటి? ఈవిడ లేదా ఈయన కన్నీటి ప్రార్థన చేసే వ్యక్తి అని అనుకోవాలనా? నువ్వు నిజముగా ఏడుపొచ్చి ప్రార్థన చేస్తున్నావా, లేకపోతే నువ్వు ప్రార్థనా పరులను అనిపించుకోవాలని చేస్తున్నావా? మనుషులు నేను ఏం గుర్తించాలనుకుంటున్నావు? నువ్వు ప్రార్థనా పరుడు అని అనిపించుకోవాలనుకుంటున్నావా? కన్నీటి ప్రార్థన యోధుడు అని అనిపించుకోవాలనుకుంటున్నావా? ఒక గుర్తింపు కోసం దీర్ఘ ప్రార్థన. ఎందుకు దీర్ఘ ప్రార్థన? నీ ప్రార్థన కొద్దిగా ఉండవాలని నేను యేసు ప్రభు చెప్తున్నా. ఎందుకు సుదీర్ఘమైన ప్రార్థన చేశావు? అందులో ఏమైనా సబ్జెక్ట్ ఉందా? ఒకవేళ విషయం ఉంటే ఎన్ని గంటలైనా చేయొచ్చు, కానీ విషయం లేకుండా దీర్ఘ ప్రార్థన చేస్తున్నారు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. వాళ్ళు మనుషుల నుండి ఘనత కోరుతున్నారని అర్థం. యేసు ప్రభు కూడా గంటల కొలది ప్రార్థన చేశాడు. విషయం ఉంది అక్కడ. ఆయన గెత్సేమనే తోటలో గంటల కొలది ప్రార్థన చేశాడు. ఆయన ఎత్తైన కొండ దగ్గరికి వెళ్ళి గంటల కొద్ది ప్రార్థన చేశాడు. ఆయన రాత్రంతా ప్రార్థనలో గడిపాడు. ఆయన విషయం ఉంది, కానీ విషయం లేకుండానే అదని ఇదని అదని ఏదేదో చేసి చెప్తూ దీర్ఘ ప్రార్థన చేసి నటిస్తున్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా మనుషుల మెప్పు కోరుకోవాలనుకుంటున్నారు. ఈ మాయారోగం అనేది మన ప్రార్థన మనుషులు విని వాళ్ళు మనల్ని ప్రార్థనాపరులుగా గుర్తించాలని, దాన్ని బట్టి విలువివ్వాలి అని అనుకునే ఈ మాయరోగం మిమ్మల్నే కాదండి, నన్ను వెంటాడింది, అందరినీ వెంటాడుతుంది. మనిషిలో కనబడని ఈ మాయరోగాన్ని గుర్తించింది ఆత్మల వైద్యుడు యేసు ప్రభు మాత్రం. మనుషులలో ఈ కోరుకుంటుందని, మనుషులలో కనబడని ఈ రహస్యమైన పాపం ఉంటుందని యేసు ప్రభుకు తెలిసే ఆయన ఈ అమూల్యమైన ఆజ్ఞనిచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి మాట ఏంటంటే, మనుషులకు కనబడవాలని ప్రార్థన చేయకండి. అంటే మనుషులను గుర్తించాలని, మనుషులు గుర్తించాలని ప్రార్థన చేయటం నుంచి మనం విడుదల పొందాలి. నా వరకైతే నేను ఎన్నోసార్లు మనం చదివాం, మన గ్రహింపవదు, మనం చెయ్యం. ఎంతోమంది సేవకులు చెప్తారు, మనం గ్రహింపవదు, మనం చెయ్యం. కానీ ఒకరోజు సీరియస్గా తీసుకోవాలండి జీవితంలో కూడా. నా జీవితంలో నేను కూడా, నాకు తెలుసు వాక్యం తెలియదేంటి, అది అలా చేయకూడదని తెలుసు, కానీ అలా చేస్తాం. అదే మనకున్న దౌర్భాగ్యం. మనకు అలా తెలుసు, అలా చేయకూడదన్న విషయం తెలుసు, కానీ మనం అలాగే చేస్తాం. అది మన బలహీనతలో ఉన్న బలం, మన బలహీనతకు ఉన్న బలం అది. కానీ ఏదో ఒక రోజు సీరియస్గా తీసుకోవాలండి. నేను సీరియస్గా తీసుకున్నాను ఆ విషయాన్ని. ఒక సేవకుడు చెబుతున్న మాటలను బట్టి నా హృదయం గద్దించబడింది. దాన్ని సీరియస్గా తీసుకున్నాను. మోకరించి దానికోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రభువా, మనుషులకు వినబడవాలనని, కనబడవాలనని చేస్తున్న ఈ ప్రార్థనల నుంచి నాకు విడుదల దయచేయండి. నాకు ఒత్తిడి. ఒక మాట అన్నాడండి యేసు ప్రభు, ఒకవేళ అలా చేస్తే వాళ్ళకి ఏముంటుందట? ప్రతిఫలము ఉండదు. 6వ అధ్యాయంలో చివరి మాట, వారు తమ ఫలము పొంది ఉన్నారని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అంటే మనుషులు గుర్తింపు కొరకు ప్రార్థన చేశారు కాబట్టి, మనుషులు గుర్తించారు కాబట్టి అదే వాళ్ళకు ఫలం. వాళ్ళు ప్రార్థన ఎందుకు చేశారు? దేవుడు వినాలనే ఉద్దేశంతో కాకుండా మనుషులు వినాలని గుర్తింపు కోసం చేశారు కాబట్టి, ఆ గుర్తింపు దొరికింది కాబట్టి వాళ్ళకి ఫలం లభించినట్టే. అంటే పరలోకంలో వారికి ఇక ఫలము లేనట్టే. అంటే ఇప్పుడు మనుషులకు కనబడవాలని చేసే ప్రార్థన, మనుషులకు కనబడవాలని చేసే ఉపవాస ప్రార్థన, ఇవన్నీ కూడా ఏంటండి? ఫలము లేని ప్రార్థనలు. పరలోకపు తండ్రి నుండి ఫలమును తీసుకురాని ప్రార్థనలు. నాకు వద్దు అన్నాను. ఇప్పుడు మనం చేయాల్సిన మాట ఏంటంటే, ఈరోజు ఇది మీరు సీరియస్గా తీసుకుంటే, ముందుగా మీరు నిజాయితీగా ఒప్పుకుంటే, ప్రభువా ఈ మాయరోగం నాలో కూడా ఉందని మీరు ముందు ఒప్పుకోవాలి. తర్వాత దీన్ని సీరియస్గా తీసుకొని, ప్రభువా ఈ మనుషులకు కనబడవాలననే ప్రార్థన నుంచి నాకు విడుదల దయచేయండి.
ఈ ఫలం లేని ప్రార్థన నాకు వద్దు. ఇది నేను ఎన్ని గంటలు చేసినా, ఎన్ని నిమిషాలు చేసినా, నేను ఎంత బాగా చేసినా దీనివలన నాకు ఫలం అనేది లేదు. కాబట్టి ఫలము లేని ఈ ప్రార్థన నుంచి నాకు విడుదల దయచేయి. అసలు నాకు ప్రార్థన చేసేటప్పుడు ఆలోచన నాకు వద్దు. జోసఫ్ గారు వింటున్నారా, లేకపోతే ప్రభుదాస్ గారు వింటున్నారా, లేకపోతే ఏ సిస్టర్ వింటుంది, ఏ బ్రదర్ వింటున్నారని ఆలోచన నాకు వద్దు. ప్రభా, నీ వింటున్నావా లేదా అని ఆలోచిస్తూ ప్రార్థించగలిగే ఏకాగ్రత నాకు దయచేయండి. మనుషులు విన్నా వినకపోయినా నాకు పర్వాలేదు, మనుషులు ఉన్నా లేకపోయినా పర్వాలేదు. ఇద్దరు ఉన్నా అలాగే చేయాలి, 100 మంది ఉన్నా అలాగే చేయాలి. ఇద్దరు ఉన్నారా 100 మంది ఉన్నారా నాకు అనవసరం. నేను కళ్ళు మూసాను అంటే నా దృష్టి మీ మీద ఉండాలి. నా ప్రార్థనను వింటున్నావా లేదా అన్నట్టు నేను చేయాలి తప్ప మనుషులను దృష్టిలో పెట్టుకొని నేను ప్రార్థన చేయకూడదు తండ్రి అని మనం ప్రార్థన చేయాలి. ఈరోజు ముగింపులో ఆ చిన్న ప్రార్థన చేయండి. మీరు సీరియస్గా తీసుకుని నమ్మకంగా మీరు చేస్తే, యథార్థంగా చేస్తే, ఈ రోజు నుంచే మీరు ఆ వేషధారణ ప్రార్థనలో నుంచి విడుదల పొందుతారు. ఆరవచనంలో, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చు. అంటే ఇక్కడ అర్థం ప్రతిసారి రూమ్లోకి వెళ్ళి చేయమని కాదు. నీకు అవకాశం ఉన్నప్పుడల్లా ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేయి. మరి నలుగురు మధ్య ప్రార్థన చేయకూడదా? మరి సంఘంలో ప్రార్థన చేయాల్సి వస్తుంది, అప్పుడేం చేయాలి? ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసినా అక్కడ మనుషులు చూసే అవకాశం లేదు గనక గొడవే లేదు. మరి నలుగురు మధ్య ప్రార్థన చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడేం చేయాలి? అందుకే మనం ఆ నలుగురిని పట్టించుకోకూడదు. ఒంటరి గదిలో ఉన్నప్పుడు ఎలా మనం ప్రార్థిస్తామో అలాగే నలుగురి మధ్య ఉన్నప్పుడు కూడా అలాగే మనం ప్రార్థన చేయాలి. అందుకే పెద్దలు కళ్ళు మూసుకోండి అనడం మొదలుపెట్టారు. అంటే కళ్ళు మూసుకుంటే ఎవరు కనపడరు? పిల్లి ఏం చేస్తుంది? పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకుని తాగుతుంది. అంటే హాయిగా అది హాయిగా పాలు తాగాలంటే ఎవరు ఎదురుగా మనం ఉన్నామంటే ఇంకేడు తాగుతుంది అది. అందుకేం చేస్తుంది? కళ్ళు మూసుకొని హాయిగా పిల్లి పాలు తాగుతుంది. అలాగే మనం హాయిగా దేవునికి ప్రార్థన చేయాలి అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి? కళ్ళు మూసి. ఇప్పుడు నేను కళ్ళు తెరిచాను, మీరు అందరూ కనపడుతున్నారు. కళ్ళు మూసానంటే మీరు అందరూ మాయం, ఇంకెవరు లేరు ఇక్కడ. అర్థమవుతుందా? అది మన అర్థం. ప్రార్థనకు కళ్ళు ఎందుకు మూయాలి అంటే కళ్ళు మూయగానే ఇక మీరు కనపడరు. అప్పుడు మనకి ఎవరు కనపడాలిక? దేవుడే కనపడాలి. అది దాని అర్థం. అది ఒంటరి ప్రార్థన. కళ్ళు మూసావంటే అది ఒంటరి ప్రార్థన. అందుకే 4 గోడల మధ్య కళ్ళు మూయాల్సిన అవసరం లేదు. అక్కడ ఎలాగో నువ్వు ఒంటరివాడివే కదా. విషయం చెప్పమంటారా? నాకు ఒక్కొక్కసారి ఒంటరి ప్రార్థనలో కళ్ళు మూసి చేస్తాను, కళ్ళు తెరిచి చేస్తాను. అక్కడెందుకు కళ్ళు మూయాల్సిన అవసరం ఉంది? అక్కడ ఒంటరి ప్రార్థనలో కళ్ళు మూయాల్సిన అవసరం ఉంది. అసలు కళ్ళు మూయాలనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ ఎక్కడ ఉంది? ఎక్కడా లేదు. కానీ కళ్ళు మూయాలనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే సమాజంలో నలుగురి మధ్య ప్రార్థన చేసేటప్పుడు ఈ నలుగురిని చూడకుండా చేయాలి అంటే మనం కళ్ళు మూసుకోగానే ఎవ్వరూ కనపడరు. అప్పుడు మనం ప్రశాంతంగా దేవునికి ప్రార్థన చేయొచ్చు. అందుకోసం కళ్ళు మూయాలి. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే కళ్ళు మూసినా సరే ఎవరి గురించి ఆలోచిస్తాం? మనుషుల గురించి ఆలోచిస్తాం. కళ్ళు మూస్తే మనుషుల ఆలోచన రాదనే ఉద్దేశంతో కళ్ళు మూయమని చెప్పారు పెద్దలు. కానీ ఏంటంటే కళ్ళు మూసినా సరే మనం ఎవరిని దృష్టిలో పెట్టుకుంటాం? మనుషులు. కళ్ళు మూసినా మనుషులను దృష్టిలో పెట్టుకునే ఉంటాం. అంటే కళ్ళు మూసినంత మాత్రాన సమస్య అనేది తీరిపోదు. ఆ పాపపు వేరు బయటికి లాగబడాలి. దానికోసం ఏం చేయాలి? ప్రభువుని అడగాలి. ప్రభువా, పరలోకపు తండ్రి, ఈ వేషధారణ ప్రార్థన నుంచి నాకు విడుదల దయచేవా. నేను ప్రార్థించేటప్పుడు మనుషుల్ని దృష్టిలో పెట్టుకోకుండా తండ్రి నిన్ను దృష్టిలో పెట్టుకుని ప్రార్థన చేయగలిగేటువంటి విధానం నాకు దయచేవా అని మనం ప్రార్థన చేస్తే నిజాయితీతో కూడిన మన ప్రార్థన పనిచేసి మనలో ఉన్న ఆ యొక్క వేషధారణ ప్రార్థన నుంచి విడుదల కలిగిస్తుంది.
అలాగే తర్వాత ఆజ్ఞ. తర్వాత ఆజ్ఞ ఏంటండి? తర్వాత ఆజ్ఞ ఏంటంటే మనుషులు చూడాలని ఉపవాస ప్రార్థన చేయకూడదు, పరలోకపు తండ్రి చూడాలని చేయ. మేము ఉపవాసం ఉంటున్నాం అని ఎదుటి వాళ్ళకి తెలియటం కోసం ప్రయత్నాలు చేస్తుంటారు కొంత. అసలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది, నీ కడుపు కట్టుకుని ప్రార్థన చేసేది, నీ ప్రార్థనను తీవ్రం చేయడానికి, దేవుని ముందు నీ ప్రార్థనను తీవ్రం చేయడానికి నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు. తినక దేవునికి ప్రార్థన చేస్తున్నావంటే, ప్రార్థన అంటే దేవునికి చేయటం, ఉపవాస ప్రార్థన అంటే తినకుండా చేయటం. నువ్వు కడుపు కట్టుకుని చేస్తున్నావంటే దేవుడు కూడా ఏంటో మరి నా బిడ్డ కడుపు కట్టుకుని మరి అడుగుతున్నాడు ఏంటి అని అటెన్షన్లోకి తీసుకొస్తుంది. అంటే ప్రార్థన కంటే ఉపవాస ప్రార్థన గొప్పదని నేను అంట్లా, తీవ్రమైంది అనమాట. ఎందుకంటే నువ్వు భోజనం మానేసి మరి, ఈ పూట అన్నం మానేసి మరి ఏమీ తినకుండా కడుపు కట్టుకొని నువ్వు చేస్తున్నావు కనుక అది తీవ్రమైన ప్రార్థనగా దేవుడు పరిగణిస్తాడు. ఇప్పుడు నువ్వు ప్రార్థన ఎందుకు తీవ్రం చేసావు? ఏదో బలమైన ఆశయం ఉంది, బలమైన కోరిక ఏదో ఉంది, ఓ పాపం విషయంలో ఓడిపోతున్నావు, అది గెలవాలని నువ్వు తీవ్రంగా చేస్తున్నావు. లేదంటే ఒక స్వస్థత కోసం నువ్వు తీవ్రతంగా చేస్తున్నావు, లేదంటే ఇంట్లో ఉన్న సమస్యల కోసం తీవ్రంగా చేస్తున్నావు. దావీదు గారట ఉపవాసం ఉండి ప్రార్థన చేశారట. పుట్టిన బిడ్డ చావు బతుకుల్లో ఉంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడట. అంటే తినడం మానేసి ప్రార్థన చేశాడు. ఎందుకంత తీవ్రంగా చేశాడు? బిడ్డ బతకాలని. కనుక మనకి ఏదో బలమైన సమస్య ఉన్నప్పుడు, బలమైన పాపం నుండి మనం విడుదల పొందాలనుకున్నప్పుడు, ఒక పెద్ద సమస్య నుంచి విడుదల పొందడం కోసం మనం తీవ్రంగా చేసే ప్రార్థనే ఉపవాస ప్రార్థన. అది దేనికోసం? మన సమస్య నుంచి విడుదల కోసం. ఎవరు వినాలని? దేవుడు వినాలని. నేను కడుపు కట్టుకున్న విషయం ఎవరు చూడాలని? దేవుడు చూడాలని. ఇది ఉపవాస ప్రార్థన యొక్క అర్థం. కానీ మనుషులు దీన్ని ఎలా ఉపయోగించుకుంటారంటే, నేను చాలా భక్తిపరుణ్ణి అనిపించుకోవడానికి ఈ ఉపవాస ప్రార్థనను ఉపయోగించుకుంటాను. నేనండి మొన్న ఈ 3 రోజులు ఉపవాసం ఉన్నాను కదండి అని మాటలో మాట వేసేస్తారు అన్నమాట. అంటే ఉపవాసం ఉన్నానన్న విషయం చెప్పరు, డైరెక్ట్గా చెప్పరు. కానీ ఏం చెప్తారు? మొన్నండి 3 రోజులు ఉపవాసం ఉన్నాను కదండి అని మాటల్లో మాట చెప్తారు. అంటే అదేంటి? ఇండైరెక్ట్గా ఏం చెప్తారంటే, నేను 3 రోజులు ఉపవాస ప్రార్థన ఉన్న భక్తురాల్ని లేదా భక్తుని అనిపించుకోవడానికి ప్రయత్నిస్తాను. నువ్వు 3 రోజులు ఉన్నావా 10 రోజులు ఉన్నావా అనేది అవతల వాళ్ళకి ఎందుకు? వాళ్ళు అడిగారా? అడగలేదు. మరి ఎందుకు చెప్పావు? కోరిక నీలో ఉంది. ఏమనంటే, నేను ఉపవాస ప్రార్థన చేశానని మనుషులు గుర్తించాలి. మనుషులు నువ్వు చేసే నీతి కార్యాన్ని గుర్తించాలని ఒక జబ్బు మనిషిలో ఉందండి. గుర్తించాలి, 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 మనుషులు నన్ను గుర్తించాలి. అదొక పిచ్చండి. ఆ పిచ్చిలో నుండి మనం బయటికి రా. దానికి ప్రార్థనే జవాబు, ప్రార్థనే చికిత్స. ప్రభువా, మనుషులు గుర్తించాలని ఈ మాయ రోగం నుంచి నాకు విడుదల దయచేయి. మనం ఎలా మారిపోవాలంటే, మనుషులు నన్ను గుర్తించినా గుర్తించకపోయినా పర్వాలేదు. ఈ విషయం మనుషులకి తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు. చూడండి, కొంతమంది కానుక ఇచ్చేటప్పుడు ఆ కానుక ఎలాగో వెళ్ళిపోవడానికి ఇష్టపడరు. అది ఇలా విప్పబడాలని, అందరికీ తెలియాలని, ఆ తర్వాత ఆ డబ్బాలోకి వెళ్ళాలని ఇష్టపడతారు. ఎందుకని? నువ్వు ఇచ్చింది దేవుని కోసం, చూడాల్సింది దేవుడు, మరి ఎందుకు ఇది విప్పబడాలని చూస్తున్నారు అంటే, ఒకసారి మనుషులు కూడా చూడాలని, వాళ్ళకు కూడా తెలియాలని, వాళ్ళు గుర్తించాలని. అంటే చేసే సత్క్రియ మనుషులు గుర్తించాలని, ప్రార్థన కూడా మనుషులు గుర్తించాలని, ఉపవాస ప్రార్థన కూడా మనుషులు గుర్తించాలని. అంటే ఒక మాటలో చెప్పాలంటే, వేషధారి యొక్క భక్తి జీవితం అనేది దేవుడి కోసం కాదు, మనుషుల కోసం భక్తి చేస్తాడు. మనుషులకు కనబడాలని కానుకలు ఇస్తాడు, మనుషులకు కనబడాలని ప్రార్థిస్తాడు, మనుషులకు కనబడాలని ఉపవాస ప్రార్థన చేస్తాడు. లోతుగా మాట్లాడుతున్నాను.
ఒకవేళ మనిషికి కనబడకపోతే కానుకిస్తావా? మనుషులకు కనబడకపోతే ప్రార్థిస్తున్నావా? మనుషులకు కనబడకపోయినా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావా? అది నేను అడుగుతున్నాను. మనిషికి కనబడితేనే కానుకిస్తున్నావంటే నీకు అప్పిచ్చుందని అర్థం. మనిషికి కనబడితేనే నలుగురు మధ్య అయితేనే ప్రార్థన చేస్తున్నావంటే నీకు అప్పిచ్చుందని అర్థం. నలుగురు మనుషుల మధ్య సంఘంలో అయితేనే ఉపవాస ప్రార్థన ఉంటున్నావంటే నీకు అప్పిచ్చుందని అర్థం. మనుషులకు కనబడకపోయినా నువ్వు దేవునికి ఇస్తున్నావు అంటే నువ్వు స్వతంత్రుడు అని అర్థం. మనుషులు ఎవరు లేకపోయినా ఒంటరి ప్రార్థన చేస్తున్నావు అంటే నువ్వు స్వతంత్రుడు అని అర్థం. ఎవరికి తెలియకుండానే ఉపవాస ప్రార్థన మరుగుగా చేస్తున్నావు అంటే నీకు ఆ పిచ్చి లేదని అర్థం. ఇలా అంటున్నానని ఏమనుకోకండి. మన ఆత్మీయ జీవితంలో ఉన్న సమస్యలు మనకు అర్థం కావాలి, అవి నేరుగా మనకు తెలియాలి. నేను మాట అడుగుతాను, మన శరీరములో ఉన్న రోగము అనేది, సమస్య అనేది అస్పష్టంగా తెలియాలనుకుంటారా, స్పష్టంగా తెలియాలనుకుంటారా? ఎంత వీలైతే అంత స్పష్టంగా వెళ్ళాలనుకుంటారు. మేము జయమాధవి యొక్క ఆరోగ్యాన్ని గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు, శిష్యుల గురించి తెలుసుకోవాలనుకున్న ఆకివీడు స్కానింగ్ సెంటర్లో వేశాం. కొంచెం తెలిసింది క్లియర్. కానీ ఇంకా స్పష్టంగా తెలుసుకోవాలని చెప్పి దేవారంలో ఉన్నటువంటి సిటీ స్కానింగ్లో తీయించాం. ఇంకా స్పష్టంగా తీసుకోవాలని చెప్పి మచిలీపట్నం వెళ్ళి ఎంఆర్ఐ స్కానింగ్ తీయించుకొచ్చాం. ఎందుకు ఇదంతా? అన్నీ ఇది స్కానింగే కాదు, అది స్కానింగే కాదు. ఎందుకు అంత ఎందుకు అంత ప్రయాస అంటే ఇంతగా దేనికంటే ఇదంతా కూడా మామూలు స్కానింగ్ నుంచి సిటీ స్కానింగ్, సిటీ స్కానింగ్ నుంచి ఎంఆర్ఐ స్కానింగ్కి వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే సమస్యను స్పష్టంగా తెలుసుకోవడం కోసం. సమస్య ఎంత స్పష్టంగా తెలిస్తే సోదరులారా పరిష్కారం అంత సులువు అవుతుంది. అలాగే మన ఆత్మీయ జీవితంలో మనలో ఉన్న సమస్య మనకి స్పష్టంగా తెలియాలి. అందుకే మళ్ళీ 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 చెప్తున్నా, మీలో ఈ రోగం ఉందా లేదా, ఈ వేషధారణ జబ్బు ఉందా లేదా, ఈ మనుషుల గుర్తింపును కోరుకుంటున్నారా లేదా, ఇది మీలో ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకొని ఈరోజు చెప్పబడి ఈ వాక్యాన్ని బట్టి మీలో ఉందని గ్రహిస్తే దీని గురించి పోరాటం చేయండి. మీ ప్రార్థనలో ప్రభువా నాకు దీని నుంచి విడుదల దయచేయమని. ఇప్పుడు మనం వినే వాక్యాలు ఎలా ఉంటాయంటే మన లోపాలని మన ముందు స్పష్టంగా చూపించేటట్టుగా ఉంటాయి. మీరేం కంగారు పడకండి, అందరి పరిస్థితి అలాగే ఉంది. ఇది మిమ్మల్నే బయటపడుతుంది అనుకోకండి. ఈ వాక్యం అనే స్కానింగ్ ప్రతి ఒక్కరి హృదయాన్ని స్కానింగ్ చేసి అందరి లోపాలని ముందు పెడుతుంది. అయితే మీకొక గమనిక విషయం, మీరెప్పుడు కూడా పక్క వాళ్ళ కోసం వాక్యం వినకండి. ఈ వాక్యం అనే స్కానింగ్లో మీ జీవితాన్ని పెట్టుకొని మీ లోపాన్ని గుర్తించుకోండి, దాన్ని మీరే పరిష్కరించుకోండి, మీ లోపాన్నే పరిష్కరించుకోండి. మనం హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ తీసినప్పుడు పక్క వాళ్ళ స్కానింగ్ అడుగుతామా, మన స్కానింగ్ అడుగుతామా? ఎవరి రిపోర్ట్ అడుగుతాం? రైట్. స్కానింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ గుంపుగా ఉంటే ముందు ఎవరిని తీయమంటాం? ముందు పక్కను తీసేయండి అని అంటారా, మనం తీసేయమంటారా? మనం వెనకన్నా సరే ముందు తీసుకొచ్చి తీయించేయాలని మనం ప్రయాసపడతాం. నాకు ముందు అంటాం. కానీ బైబిల్ స్కానింగ్ కాడికి వచ్చేసరికి ముందు జోసఫ్ గారినో లేకపోతే ప్రభుదాస్ గారినో లేకపోతే ఆన్లైన్లో పెడతా ఉంటాం మనం. అంటే భౌతిక విషయంలో శరీర స్కానింగ్ విషయంలోకి వచ్చేసరికి మనం ఒకలా ఆలోచిస్తున్నాం. శరీరాన్ని గురించిన సమస్య విషయంలో మనకున్న నిజాయితీ, మనకున్న సీరియస్నెస్ ఆత్మీయ విషయంలో ఉండట్లేదు. లోకంలో ఉన్న స్కానింగ్ విషయానికి వస్తే నాకు ముందు తీయండి అని అంటున్నావు, నిన్ను ముందు పెట్టుకుంటున్నావు. అరే బైబిల్ స్కానింగ్ విషయానికి వచ్చేసరికి 10 మందిని ముందు పెట్టుకుని నీ జీవితాన్ని మాత్రం దాచుకుంటున్నావు. అదేంటిది? ఏది సీరియస్ అయిన విషయమో? మట్టిలో కలిసిపోయే దేహమా సీరియస్? నిత్యత్వముతో దేవునితో గడపవలసిన ఈ ఆత్మగా సీరియస్ అయిన విషయం. శరీరం మట్టిలో కలిసిపోయేది, ఇది క్షణికాలమైనది, ఈ లోక సంబంధమైనది. దానికుంటే రోగాలు కూడా క్షణికమైనవే. ఆత్మ శాశ్వతమైన దానికైతే దాని సమస్యలు కూడా శాశ్వతమైనవే.
శరీరాన్ని గురించి మనం తీసుకునే సీరియస్, ఆత్మ విషయంలో మనం తీసుకోవట్లేదు. అది మన యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈ జీవితకాలం వరకే, మరణం వరకే ఉండే శరీరం గురించే మనం ఎంత సీరియస్గా తీసుకుంటే, శాశ్వత కాలం ఉండే ఆత్మ గురించి మనం ఎంత సీరియస్గా తీసుకోవాలి. నాకు ముందు అని ఎంత ముందుకు వెళ్ళాలి. కానీ ఆత్మీయ విషయాలకు వచ్చేసరికి, వాక్యం వినే విషయంలోకి వచ్చేసరికి, సరిదిద్దుకునే విషయంలోకి వచ్చేసరికి వెనక్కి వెళ్ళిపోతాం. అదే శరీరాన్ని బాగు చేసుకునే విషయంలో అయితే నాకు ముందు చూడండి అని ముందుకు వెళ్తూ ఉంటాం. కాదండి, ఆత్మీయ విషయాల్లో అంతకంటే ముందుగా మనం వెళ్ళిపోయి పరిగెత్తేయాలా. ఈరోజు ఆదివారం ఆరాధనలో దేవుడు వాక్యం మాట్లాడుతుంది. ఆ స్కానింగ్లో నాకు ఒక లోపం తెలుస్తుంది, దాన్ని నేను ఈరోజు సరిదిద్దుకోవాలి అన్నట్టుగా రావాలి. అసలు ఈరోజు ఆరాధనకు వచ్చిందే దేనికోసం అన్నట్టు ఉండాలో తెలుసా? ఈరోజు దేవుడు నాతో ఒక మాట మాట్లాడతాడు, నా లోపం ఏదో బయట పెడతాడు, దాన్ని నేను ఈరోజు ఆయన పాదాల దగ్గర సరిదిద్దుకోవాలి, ఈరోజు నేను స్వస్థత పొందాలి అన్న ఉద్దేశంతో రావాలి. యేసు ప్రభు యొక్క గాయాలు ఎందుకో తెలుసా? మనల్ని స్వస్థపరచటానికి. యేసు ప్రభు యొక్క శిలువ మరణం దేనికో తెలుసా? మన ఆత్మీయమైన సమస్యల్ని స్వస్థపరచడానికి. ఆయన పొందిన దెబ్బల వలన మనకి స్వస్థత దొరికాను అంటుంది బైబిల్. ఏంటి ఆ స్వస్థత? శరీర స్వస్థత కాదు, ఆత్మీయమైన స్వస్థత, ఆత్మ సంబంధమైన స్వస్థత. మరి యేసు ప్రభు ప్రాణం పెట్టింది మనల్ని స్వస్థపరచడానికైతే, మన ఆత్మీయ సమస్యలను బాగు చేయడానికైతే, ఈరోజు ఆరాధనకు వచ్చిన ప్రతిసారి, దేవుని వాక్యం వినే ప్రతిసారి మన సమస్యల్ని బాగు చేయించుకోవడానికి రా. అసలు మీరు ఆరాధనకు వచ్చేటప్పుడు, సెమినార్లకు వచ్చినప్పుడు, మహాసభలకు వచ్చినప్పుడు, ఎక్కడికి వచ్చిన వాక్యం వినే సమయంలో మీరు ఏమనుకోవాలంటే, నేను ఇప్పుడు హాస్పిటల్కి వచ్చాను అనుకోవాలి. ఆత్మ సంబంధమైన హాస్పిటల్కి వచ్చాను, ఇప్పుడు నాకు నా సమస్య ఏంటో డాక్టర్ గారు చెప్తారు, దాన్ని నేను యేసు ప్రభు పాదాల దగ్గర సరిదిద్దుకోవాలి అన్నట్టుగా మనం ఉండాలి. ఒక్కొక్క వారానికి ఒక్కొక్క లోపాన్ని సరిదిద్దుకుంటే మనం నిజంగా ప్రభువులా మారిపోమా? కిందటి వారం మీరు విన్నారు, మనుషులు ఘనత పొందవలనని సత్క్రియలను చేయకూడదు. మనుషులు చూడవలనని కాదు, కానీ పరలోకమందు తండ్రి చూచినట్లుగా, గణపరిచినట్లుగా, ఆయన వలన మెప్పు పొందినట్లుగా మనము సత్క్రియ చేయాలి, ధర్మం చేయాలి, సహాయం చేయాలని మనం విన్నాం. ఇక దాని నుంచి విడుదల పొందామంటే ఇక ఆ పాపం మనలో లేనట్టే కదా. ఈరోజు మీరు 2 విషయాలు విన్నారు. ఒకటి ఏంటండి? ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ప్రార్థన చేసేటప్పుడు ఇక నుంచి మనుషులను దృష్టిలో పెట్టుకోకుండా దేవుణ్ణే దృష్టిలో పెట్టుకుని మనం చెప్పాలనుకున్న విషయాలను హృదయపూర్వకంగా చెప్తున్నామంటే మనం ఈ పాపం నుంచి విడుదల పొందినట్టే కదా. ఇక ఈ సమస్య లేదు మనకి. ఇక్కడి నుంచి నీతి కార్యాలు చేసేటప్పుడు మనుషులు చూస్తున్నారా చూడట్లేదా అని దాని గురించి పట్టించుకోకుండా దేవుడు చూడాలనే ఉద్దేశంతో మనం చేస్తున్నామంటే ఆ పాపం నుంచి మనం విడుదల పొందామని అర్థం. గొడవ వదిలిపోయింది కిందటి వారంతో. ఈ వారంతో గొడవ వదిలిపోవాలంతే. ఏంటా గొడవ అంటే, మనుషులు వినాలని, గుర్తించాలని ప్రార్థన చేయటం నుంచి మనం విడుదల పొందాలి. రెండో సమస్య ఉపవాస ప్రార్థన. మనుషులు చూడాలని, వినాలని, గుర్తించాలని చేసే ఉపవాస ప్రార్థన నుంచి మనం విడుదల పొందాలి. ఇవి కూడా మనం దేవుడు వినాలని, దేవుడు చూడాలనే ఉద్దేశంతో మనం ప్రార్థన చేసేవారిగా మారాలి. ఈ రోజుతో మనకి ఈ 2 లోపాల నుంచి విడుదల పొందాలి. లేకపోతే ఈరోజు ఆరాధనకు వచ్చిన దానికి ఉపయోగం లేనట్టే.